ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ సమావేశాలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ తగాదాలుగా ఉంటుంది. అట్లాంటిది లోక్సభ ఎన్నికల సందర్భంలో నాన్ లోకల్ అభ్యర్థులు తీసుకొచ్చి పెట్టారంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే స్థానికంగా చాలా మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఎంపీ సీట్ కేటాయించకుండా వేరే జిల్లా నుంచి తీసుకొచ్చారంటే ఒక నివురుగబ్బని నిప్పులా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఇద్దరు మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముగ్గురు కలిసి కూడా కూసుమంచి మండలంలో కొద్దిసేపు ప్రచారం నిర్వహించి తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశం రసాభాసగా మారింది. ఎందుకంటే మండలాధ్యక్షులు రావడం లేదు, ముఖ్య నాయకులు ఎవరు రావడం లేదు, మీరెవరు కూడా పార్టీ కార్యక్రమాలకు రాకుండా పదవులు ఆశిస్తున్నారు, పదవులు కోరుకుంటున్నారు, ఎట్లా వస్తే పదవులు అంటూ రేణుకా చౌదరి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా క్యాడర్ అంతా తిరగబడ్డారు. మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కేసులు ఎదుర్కొంటూ రకరకాల ఇబ్బందులు పడుతూ పార్టీ కోసం పనిచేసినాం, మేము మాకు ఎలాంటి పదవులు రాలేదని కనీసం పార్టీ కార్యకర్తల కష్టాలు ఉన్నప్పుడు కూడా పట్టించుకున్న నాయకులు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా కూడా ఒక్కసారిగా తిరగబడింది. దీంతో రేణుకా చౌదరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా హాల్ అంతా దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు, ఎవరెవరిలో చేర్చుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలను కానీ నాయకులను కానీ గుర్తించడం లేదంటూ కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితి శృతిమిస్తున్నటువంటి గమనించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అట్లాగే మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు లేచి కార్యకర్తలకు అభివాదం చేసి సద్దుమణిగేలాగా నచ్చజెప్పారు. దీంతో రెండు వర్గాల నుంచి రేణుకా చౌదరి చేసినటువంటి ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తల మనోభావం హర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారే పెద్ద ఎత్తున సొంత పార్టీ కార్యాలయం డీసీసీ కార్యాలయంలోనే జరిగినటువంటి ఈ సమావేశంలో తిరుగుబాటు చేసి పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ రేణుకా చౌదరికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గతంలో కాంగ్రెస్ అంటే రేణుకా భట్టి వర్గాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నాయకులు తమ క్యాడర్ ని ఇంకొక మార్గంగా మార్చడంతో పాత కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక ఇబ్బందికి గురవుతున్నారు, తమకు పదవులు రావట్లేదు అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి లాంటి సీనియర్ నాయకులు కూడా వచ్చి కార్యకర్తలందరినీ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.